హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. ఈరోజు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ డే 1 స్టార్ట్ చేద్దాం. సింపుల్, ఈజీ, ట్రెడిషనల్ అండ్ అందరూ ఇష్టపడేది అదేనండి నిమ్మకాయ పులిహోర. రండి, నిమ్మకాయ పులిహోర సింపుల్గా ఎలా తయారు చేద్దామో చూసేద్దాం. ముందుగా బాణీ పెట్టేసి అందులో తాలింపుకు సరిపడా ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. పులిహోర అంటేనే అందరికీ ఎంతో ఇష్టం. అందులో వేసే శనగపప్పు, వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పెసరపప్పు, కొంతమంది కొన్ని రకాలుగా పప్పులు వేస్తారు. ఇందులో నేను పల్లీలు, శనగపప్పు అండ్ పెసరపప్పు వేశాను. అండ్ ఇవి త్వరగా ఫ్రై అవ్వడానికి అని చెప్పేసి ఉప్పు వేసానండి, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇందులోనే పసుపు కూడా వేసుకోవాలి అండి. అండ్ ఆల్రెడీ నేను అన్నం వండి చల్లార్చి పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఆ అన్నంని ఇందులో వేసి కలుపుతున్నాను. ఎప్పుడే కానీ మనము ఇలాంటి రైస్ రెసిపీస్ చేసేటప్పుడు అన్నం కొంచెం చల్లారితేనే బాగుంటుందండి. వేడి అన్నం పెట్టాము అంటే అది గడ్డలుగా అవుతుంది, చూడడానికి అంత బాగుండదు. చల్లారిన తర్వాత అంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీకు ఇందాక క్లిప్లో చూపెట్టినట్టుగానే నేను నిమ్మరసం కూడా వేశాను. సో పసుపు, ఉప్పు, కారం, పల్లీలు అన్నీ కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి అండి. ఒక మినిమం 3 to 5 minutes కలపాలండి. సో అంతేనండి, ఫస్ట్ డే సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ. చివరి వరకు వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్. మీ నుంచి నేను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీరిచ్చే లైక్స్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని ఎంతో ఎనర్జీని ఇస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శరణ్య వ్లాగ్స్. రేపు మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.